తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. దావీదు కుమార, యేసు ప్రభు, నన్ను కరుణింపుము. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 47వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యెరికో పట్టణము నుండి తన శిష్యులతో కలిసి వెళ్ళుచుండగా త్రోవ ప్రక్కన కూర్చొని భిక్షాటనము చేస్తున్న బర్తిమయి యేసు అటువైపున వెళ్ళడాన్ని గమనించి ఈ మనవని చేస్తూ ఉన్నాడు. ప్రక్కన ఉన్నవారు ఆయనను గద్దించిన, అరవకని మందలించిన తన పట్టుదలను, ప్రార్థనను, విశ్వాసాన్ని వదిలిపెట్టడం లేదు. మరింత గట్టిగా క్రీస్తు కోసం, క్రీస్తు ప్రభుని కటాక్షం కోసం అరుస్తున్నాడు. బర్తిమయి క్రీస్తు ప్రభునిలో ప్రేమ, కరుణ, అద్భుత శక్తిని, ఆయన మహత్యాన్ని, ఆయన వాక్కులో ఉన్న జీవాన్ని గుర్తించాడు. ఆయన మాత్రమే నన్ను లేవనెత్తగలడు, స్వస్థతను దయచేయగలడు, బలపరచగలడు, ఉన్న స్థితిని మార్చి ఉన్నత స్థితిలో నిలపగలడు అన్న భరోసా అతనికి కలిగింది. లోకులు, కాకులు వారి మాటలు వింటే మనము గెలవలేము, వారి గద్దింపులకు బెదిరితే నిలబడలేము అన్న సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆయన నా మాట వింటే చాలు, నన్ను తాకితే చాలు, ఆయన ఒక్క మాట పలికితే చాలు, నేను శుద్ధుడనవుతా అని నమ్మి ఉన్నాడు. ఆయన మదిలో ఉన్నది క్రీస్తే, ఆయన పెదాలపై పలికేది క్రీస్తే. అందుకే క్రీస్తు ప్రభు అంతమంది ప్రజల అరుపుల మధ్యన కూడా బర్తిమయి ఆవేదనను, పట్టుదలను, విశ్వాసపూరిత ప్రార్థనను ఆలకించాడు. క్రీస్తు అందరి ఆలోచనలను ఎరిగినవాడు, భూత వర్తమాన భవిష్యత్తులను తెలిసినవాడు. బర్తిమయి చేసిన ఆవేదనను, రోదనను క్రీస్తు ప్రభు చూచి దాటి వెళ్ళక ఆయనపై కరుణ చూపి కంటి చూపును, జీవితపు వెలుగును దయచేశాడు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం కూడా బర్తిమయి వలె పట్టుదలతో, విశ్వాసముతో క్రీస్తు ప్రభుని కరుణకై అర్థించుదాం. కరోనా మహమ్మారి సమస్త మానవాళిని భయకంపితులను చేస్తూ, కుటుంబాలను చెల్లాదరు చేస్తూ, జీవితపు వెలుగును చీకటమయం చేస్తున్నాం. ఈ గడ్డు సమయంలో కరుణామయుడు దావీదు కుమారుడైన క్రీస్తు ప్రభుని కరుణకై ప్రార్థించుదము. కరుణగల మా దేవా, బలహీనులమై బాధలతో, వ్యాధులతో కృంగిపోతున్న మాపై దయచూపండి. కరోనా మహమ్మారితో అనేక కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నాయి, రోడ్డున పడుతున్నాయి, పని లేక, తిండి లేక, ఆకలి చావులకు గురవుతూ ఉన్నారు. దావీదు కుమారా, ఈ నీ బిడ్డలపై కరుణించి కాపాడమని, తోడు నీడగా ఉండి బలపరచమని మీ పరిశుద్ధ నామములో ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.